ముందుగా నానపెట్టిన వేరుశెనగ పప్పుల్ని తీసుకుని వాటిని చాకుతో హాఫ్ సైజులో అట్లా కట్ చేసుకుంటాం. అలాగే నానపెట్టిన బాదం పప్పుల్ని తొక్క తీసేసి మిక్సీ జార్ లో వేసేసి కొంచెం నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాం. ఈ బాదం పేస్ట్ పుడ్డింగ్ కి సిద్ధం చేసుకున్నాం అన్నమాట. దాన్ని ఒక బౌల్లో తీసుకుంటాం. అందులో తేనె వేసేస్తే ఈ బాదం పుడ్డింగ్ టేస్ట్ గా బాగుంటుంది. ఇందులో ఇక ఫ్రూట్స్ అన్ని కూడా ముక్కలు వేస్తాం. గింజ తీసేసిన బ్లాక్ గ్రేప్ ముక్కలు, బొప్పాయి ముక్కలు, ఆపిల్ ముక్కలు, గ్రీన్ గ్రేప్ ముక్కలు, నానపెట్టిన గుమ్మడి గింజల పప్పు, కిస్మిస్లు, నానపెట్టిన వేరుశెనగ పప్పు ముక్కలు, వేపించిన అవిసె గింజలు, ఇవన్నిటిని ఆ బాదం పుడ్డింగ్ లో కలిపేస్తాం. మీరు సాయంకాలం పూట ఎప్పుడైనా సరే ఇలాంటివన్నీ కలిపేసుకుని ఒక బౌల్లో పెట్టుకుని తినేస్తే చక్కటి మీల్ తిన్నట్లు అయిపోతుంది. పిల్లలైనా ఎవరైనా సరే సింపుల్ గా ఈ నట్స్ ఫ్రూట్స్ పుడ్డింగ్ తీసుకోగలిగితే బెస్ట్ డిన్నర్ అవుతుంది అన్నమాట. ముందుగా నానపెట్టిన వేరుశెనగ పప్పుల్ని తీసుకుని వాటిని చాకుతో హాఫ్ సైజులో అట్లా కట్ చేసుకుంటాం. అలాగే నానపెట్టిన బాదం పప్పుల్ని తొక్క తీసేసి మిక్సీ జార్ లో వేసేసి కొంచెం నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాం. ఈ బాదం పేస్ట్ పుడ్డింగ్ కి సిద్ధం చేసుకున్నాం అన్నమాట. దాన్ని ఒక బౌల్లో తీసుకుంటాం. అందులో తేనె వేసేస్తే ఈ బాదం పుడ్డింగ్ టేస్ట్ గా బాగుంటుంది. ఇందులో ఇక ఫ్రూట్స్ అన్ని కూడా ముక్కలు వేస్తాం. గింజ తీసేసిన బ్లాక్ గ్రేప్ ముక్కలు, బొప్పాయి ముక్కలు, ఆపిల్ ముక్కలు, గ్రీన్ గ్రేప్ ముక్కలు, నానపెట్టిన గుమ్మడి గింజల పప్పు, కిస్మిస్లు, నానపెట్టిన వేరుశెనగ పప్పు ముక్కలు, వేపించిన అవిసె గింజలు, ఇవన్నిటిని ఆ బాదం పుడ్డింగ్ లో కలిపేస్తాం. మీరు సాయంకాలం పూట ఎప్పుడైనా సరే ఇలాంటివన్నీ కలిపేసుకుని ఒక బౌల్లో పెట్టుకుని తినేస్తే చక్కటి మీల్ తిన్నట్లు అయిపోతుంది. పిల్లలైనా ఎవరైనా సరే సింపుల్ గా ఈ నట్స్ ఫ్రూట్స్ పుడ్డింగ్ తీసుకోగలిగితే బెస్ట్ డిన్నర్ అవుతుంది అన్నమాట.